విశాఖ బీజేపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. హస్తినా గెలుపును తమ గెలుపుగా బాణసంచాలు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు కమల్నాథులు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీకి తిరుగులేదంటున్న విశాఖ బీజేపీ అధ్యక్షులు పరశురాంతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశ రాజధాని ఢిల్లీలో అయితే కనుక భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతుంది. గడిచిన 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండోసారి కమలం గుర్తు అయితే కనుక ఢిల్లీని కైవసం చేసుకుంది. అయితే ఈ సంబరాలు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సంబంధించి అక్కడ విజయం సాధించడంతో విశాఖ నగర వ్యాప్తంగా కూడా సంబరాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అయితే బీజేపీ కార్యాలయంలో కూడా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మనతో మాట్లాడిన నగరాధ్యక్షులు పరశురాం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరశురాం గారు, ఈ ఘన విజయాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీసుకోబోతోంది? భవిష్యత్ కార్యాచరణ అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దశదిశలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యం కనిపిస్తుంది. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు విశాఖపట్నం నగర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీ కార్యాచరణ. సో భారతీయ జనతా పార్టీ జెండా ఏదైతే హస్తినాపురంలో ఢిల్లీలో ఎగిరిందో అది చాలా ఆనందంగా ఉంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల మేము బయటకు వచ్చి సంబరాలు చేసుకోలేకపోతున్నాం. పార్టీ ఆఫీస్లో చేసుకోవడం జరుగుతుంది. ఇది చాలా ఘన విజయం. ఎందుకంటే అవినీతి లేని రాష్ట్రం చూపిస్తానని కేజ్రీవాల్ మాయ మాటలు చెప్పి వాళ్ళు నమ్మించారో ఆ విషయం ప్రజలు తెలుసుకున్నారు. అలాగే ఏ పార్టీ అధికారంలో ఉంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకుని ప్రజలందరూ కూడా మన భారతీయ జనతా పార్టీకి సీటు కైవసం చేయడం జరుగుతుంది. పొల్యూషన్ లేని ఢిల్లీని పొల్యూషన్ లేని నగరంగా తయారు చేయాలని చెప్పి బీజేపీ ఇవ్వడం జరిగింది. ఏ రకంగా గంగాని క్లీన్ గంగా ఎలా చేశారో అదే రకంగా యమునను కూడా చేసి ఢిల్లీ ప్రజలకి అందిస్తారు భారతీయ జనతా పార్టీ అని విశ్వసించారు. అది భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకునేది ఉంది. అలాగే భారతదేశంలో ఎలాగైతే డెవలప్మెంట్ ఉందో ఆంధ్రప్రదేశ్ కూడా మన నరేంద్ర మోడీ మీరు అందరూ చూశారు. 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఒక్క రాష్ట్రానికి ఏ రాష్ట్రం ఇవ్వనని నిధులు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైల్వే జోన్ విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేయకపోవడం విషయంలో కానీ అన్నింటిలో కూడా భారతీయ జనతా పార్టీ బాగా చిత్తశుద్ధితో ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం కోసం పనిచేస్తుంది. దానికోసం మీ కార్యకర్తలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మీ అందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జెండా ఎగరేసే విధంగా పనిచేస్తామని చెప్తున్నాను. ఇండివిజువల్గా కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే ఏ కూటమితో కలుపుకోకుండా ఇండివిజువల్గా వచ్చి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? సో 2 సీట్లతో సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశం మొత్తం ఎలా ఉందో అదే రకంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ పెరుగుతుంది. ఆల్రెడీ మెంబర్షిప్ డ్రైవ్ జరగడం జరిగింది. ఈ రకంగా ప్రతి బూత్ లెవెల్లో కూడా భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. ప్రజలందరూ కూడా బీజేపీ మీద విశ్వాసం రావటం వలన ఒకే సింగిల్ పార్టీగా ఎదిగే అవకాశం కూడా మాకుంది. దేశ రాజధానిలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కమలం జెండా రెపరెపలాడుతుంది. ఈ ఆనందోత్సాహాన్ని భవిష్యత్తులో ఏ విధంగా జరుపుకోబోతున్నారు? అంటే విశాఖ నగరమే కాదు, చుట్టుపక్కల ఉన్న వెనుకబడిన జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అయ్యే విధంగా కూడా ఎటువంటి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు క్లియర్ చేసి పార్టీని పెంచే విధంగా మేము అందరం కృషి చేస్తాను. కార్యకర్తలందరూ కూడా మనం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఏదైతే ఆశయాలతో నరేంద్ర మోడీ గారు ఆలోచన ఉందో పేదరికం లేని రాష్ట్రం దేశం తయారు చేయాలని ఉద్దేశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందే విధంగా మేము అంతా కృషి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అది చూసాం కదా, ఏదైనప్పుడు కూడా ఈ హస్తనలో ఎగురుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జెండాని ఇటు దేశవ్యాప్తంగా కూడా రెపరెపలాడేందుకు చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు హస్తనలో ఏ విధంగా అయితే కనుక ఇప్పుడు కమలం జెండా రెపరెపలాడుతుంది, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ జెండాను రెపరెపలాడే విధంగా బలోపేతం చేస్తూ ముందుకు సాగుతామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇది విశాఖ బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గెలుపుకు సంబంధించి జరుగుతున్నటువంటి వేడుకలకు సంబంధించిన సమాచారం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.